వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మెనోపాస్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఆలోచన విధానం? అంటే లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, వాళ్ళ మైండ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది? డిప్రెస్డ్ అలా ఉండడం కానీ, ఇంకా అయిపోయిన జీవితం ఇంతే అలాంటి స్టేజ్లో ఏమైనా ఉంటారా? అసలు ఏమంటారు మీరు? ఫస్ట్ అయితే జెంట్స్ గురించి చెప్పాలి అని అంటే చాలామందికి ఈ విషయం పెద్దగా తెలీదు. లేడీస్ కంటే ఈ మంత్లీ డేట్స్ వల్ల వీళ్ళకి ఒక ఇది ఉంటుంది, తెలుస్తుంది, ఇవి వస్తుంది, ఆగిపోతుంది. జెంట్స్లో అలాంటిది ఏమి ఉండదు కాబట్టి చాలా మంది జెంట్స్కి ఈ విషయం అసలు తెలియకపోవచ్చు కూడా. ఓకే, అసలు మెనోపాస్లో మనం అడుగు పెడుతున్నాం అని కూడా తెలియదు అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నిన్నటికి ఈ రోజుకి పెద్ద డిఫరెన్స్ వాళ్ళ మహసూస్ చేయకపోవచ్చు, అంటే ఫీల్ చేయకపోవచ్చు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ రొటీన్లో వాళ్ళు ఉంటూ ఉంటారు. సో ఆ ఫ్లో అనేది వాళ్ళకి ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. పర్టికులర్గా దాని మీద ఫోకస్ పెడితే నేనేం చెప్పలేను. కానీ ఇంకా నవేడేస్ చాలా మంది ఇప్పుడు 35-40 వచ్చేటప్పటికే ఆ స్థితికి వస్తున్నారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. సో ఇప్పుడు ఈ జనరేషన్ యూత్లో ఆ నాలెడ్జ్ కూడా ఉందని నాకు తెలియదు. జెంట్స్లో అనుమానమే, వాళ్ళకి అసలు ఆ నాలెడ్జ్ ఉందా లేదా అనేది. ఓకే, అసలు అటు సైడ్ వెళ్తారా, ఆలోచిస్తారా, అటువంటి ఇలాంటి స్టేజ్ ఒకటి ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసా లేదా అనేది నాకు డౌట్, తెలుసుకోవాలి నేను. ఓకే, అంటే మ్యారేజ్ లైఫ్ మీద ఇంకా విరక్తి వచ్చేసి బోర్ కొట్టేసి అయిపోయింది, ఇంకేం చేస్తాం, 2 పిల్లలు వచ్చేసారు, వాళ్ళు కూడా ఎదిగిపోతున్నారని వాళ్ళు మారి, ఆ ఫీలింగ్ వేరు, అది వేరు, మళ్ళీ అది మెంటల్ ఫీలింగ్ నువ్వు చెప్పేది. ఇది మొనోపాజ్ అనే ఒక పదం వాడావు కాబట్టి జెంట్స్ కి ఆ స్టేజ్ వస్తే కూడా ఐడెంటిఫై చేయలేని ఇదిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి దాంట్లో ఎడ్యుకేషన్ అంతగా లేదు వాళ్ళకి. ఓకే, పాతకాలం వాళ్ళకి ఏమైనా కొద్దిగా తెలియచ్చు, ఎందుకంటే వాళ్ళకి టైం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది ప్రతి విషయంలో కూడా. ఆ రోజుల్లో ఇంత బిజీ లైఫ్ కాదు కాబట్టి ప్రతి ఒక్క స్టేజ్ని వాళ్ళు ఐడెంటిఫై చేయడము, దానికి తగ్గట్టుగా నడుచుకోవడం లాంటివి ఉండేవి అప్పట్లో. ఇప్పుడు అది ఉంది ఒకటి, అది మనకి ఫేస్ చేయవలసి వస్తుంది అనే ఆలోచనలు, ఐడియాలు కూడా ఇప్పటి వాళ్ళకి ఉన్నాయా అంటే నాకు డౌటే అంటున్నా. ఓకే, సో అయితే ఒకటి ఇదైతే అనుకుంటారు, ఒక 40 రాగానే పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, మేము పెద్దవాళ్ళం అయిపోయాం అనే ఫీలింగ్ అయితే రావచ్చు. కానీ ఇది ఒకటి ఉంటుంది అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. అయితే ఏంటంటే వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా కొంత విసుగుదల, కొంత బడలిక, కొంత యాక్టివ్నెస్ తగ్గడము, కొంత ఫ్రిజ్ అయినట్టుగా ఉండడము లాంటి లక్షణాలు చేరుతూ ఉంటాయి మైండ్లో. అది వాళ్ళు సంసారంలో పడి, ఇటు జాబ్లో పడి, పిల్లలతోటి ఇలా ఉన్నాము అని మాత్రమే అనుకుంటూ ఉంటారు. ఓకే, మేబీ అది ఆ క్వాలిటీ, ఆ లక్షణం అనేది వాళ్ళకి ఎంటర్ అవుతూ ఉంటుంది అనమాట. అది వాళ్ళు ఐడెంటిఫై చేయకపోవడం మంచిది కూడా. ఎందుకంటే అది మెంటల్గా మనిషిని డౌన్ చేయొచ్చు. కరెక్ట్. ఇప్పుడు కొంచెం జుట్టు నెరిస్తేనే కొంచెం డిప్రెస్ అవుతారు చాలామంది. అమ్మో మేము పెద్దవాళ్ళు అయిపోయాము, ముసలాళ్ళు అయిపోయామో, చచ్చిపోతామేమో. దానికి దేనికి సంబంధాలు ఉండవు అసలు. ఇది మనం ఎలా ఉన్నాము, మన హెల్త్ ఎలా ఉంది, మనం ఎలా నడుచుకుంటున్నాము, మన మైండ్ ఎలా ఆలోచిస్తుంది, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మన హెల్త్ ఎలా ఉంది, ఈ వీటి మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఇది చాలా మంది ఆలోచించరు, అర్థం చేసుకోరు. సో ఇంకా లేడీస్కి వస్తే ఇది డైరెక్ట్గా తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి వీళ్ళల్లో కూడా ఏంటంటే ఒక బాడీ లోపల వాళ్ళకి కొంచెం ఎన్నో ఉంటాయి సఫరింగ్స్. ఏంటంటే అవి పీరియడ్స్ ఆగిపోతూ ఉన్నప్పుడు వాళ్ళకి లోపల ఒక సిక్నెస్ లాంటిది వస్తుంది. దీనికి డాక్టర్స్ కూడా బాగా చెప్తారు ఈ విషయంలో. ఇలా ఉన్నప్పుడు అప్పుడే పిల్లలు ఎదుగుతూ ఉంటారు. ఈ రోజులను బట్టి 35 నుంచే మోనోపాజ్ స్టార్ట్ అవుతుంది. పాత రోజుల్లో 45-50 అనేవారు, ఇప్పుడేమో 35 నుంచే. అందుకే కదా చూడండి, పిల్లలు పుట్టడం కూడా తగ్గిపోతుంది ఈ రోజుల్లో. జెంట్స్కి కూడా పిల్లలు చాలా తక్కువ పుడుతున్నారు కదా. రీజన్ ఇదనమాట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మైండ్ ప్రెషర్స్ ఎక్కువ ఉంటున్నాయి వాళ్ళకి. ఆ స్ట్రెస్ వల్ల కొంత సగం బాడీ కండిషన్, సగం ఈ ఆలోచనల వల్ల, ప్రెషర్స్ వల్ల వాళ్ళకి త్వరగా వస్తున్నాయి ఇవన్నీ. తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వీటి వల్ల దీని మీద ఎఫెక్ట్ పడుతుంది. లేడీస్కి పీరియడ్స్ ఆగిపోవడము, జెంట్స్కి ఆ రకంగా రీప్రొడక్టరీ సిస్టమ్ అనేది కొంచెం వీక్ అవ్వడము, తర్వాత వాళ్ళు ల్యాప్టాప్ల మీద ఎక్కువ వర్క్ చేయడము, ఇదంతా కూడా ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళకి. సో పిల్లలు పుట్టడం తగ్గిపోతుంది. ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఈ మోనోపాజ్ లక్షణాలు వచ్చినాయి అని అనుకోవాలి. ఓకే, స్ట్రెస్ ఎక్కువ మేజర్ పార్ట్ వస్తుందని చెప్పాలి, అంతేనా? ఈ ల్యాప్టాప్స్ అన్నీ ఎక్కువ వాడుతున్నారు కదా, కూర్చుని వర్క్ చేయడం వల్ల అబ్డామినరీ
సిస్టమ్ మొత్తం కూడా వాళ్ళకి ఒత్తిడికి లోనవుతుంది. దాని యొక్క ఏమంటారంటే యాక్షన్స్ అది దానికి చేయడానికి అవకాశం ఇవ్వటం లేదు. దాని వర్క్ అది చేయాలి కదా, దాన్ని మనం బిగించి చూడండి, ఇలా వదిలిన దానికి ఇలా పట్టుకున్న దానికి ఎలా ఉంటుంది. ఇలా ఎప్పుడు సిట్టింగ్ పొజిషన్లో కూర్చుని ల్యాప్టాప్ వీలైతే ఎక్కడో 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 ఇలా పెట్టుకుని చేసాడు అలా వర్కులు చేసేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే గార్జెస్ యొక్క ఉంటాయి కదా అల్ట్రావైలెట్స్ అవన్నీ వాళ్ళకి బాడీ తీసుకుంటుంది. తర్వాత టైస్ మీద పెట్టుకుని వర్క్ చేసినప్పుడు ముఖ్యంగా చాలా ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత ఇలాగే కూర్చోవడం వల్ల ఈ అబ్డామిన్ సిస్టమ్ మొత్తం కూడా ఒత్తిడికి లోనవుతుంది. దాని ఫంక్షనింగ్స్ అనేవి సరిగ్గా జరగవు. మరి ఇలాంటి టైంలో ఏం చేస్తే బెటర్ అంటే? తర్వాత వాళ్ళు వాటర్ సరిగ్గా తాగరు, తిండి టైంకి తినరు, తర్వాత వాళ్ళు వాష్రూమ్స్కి ఎక్కువ వెళ్ళరు. దానివల్ల సిస్టమ్ మొత్తం పాడవుతుంది. ఫ్రీ అనేది ఉండదు వాళ్ళకి. టైట్ బట్టలు వేసుకోవడము ఇలా చేస్తుంటారు. అమ్మాయిలకు కూడా అంతే. దానివల్ల వాళ్ళకి కూడా హెల్త్లో కొంచెం ఇబ్బందులు కలుగుతాయి. అలా లోపల తలనొప్పి వస్తే మనకి ఎంత కోపం వస్తుంది. కరెక్ట్. ఎక్కడైనా కాలుకి దెబ్బ తగిలితే 4 రోజులు అది పుండైతే ఎంత బాధ, చిరాకు వస్తుంది, ఆ నొప్పి భరించలేక ఏడుపు వస్తుంది, తిండి తినబుద్ధి కాదు, పడుకోవాలనిపిస్తుంది. అలాగే లోపల ఈ సిస్టమ్ ఇలాగా ఉన్నప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నప్పుడు ఒక అనీజీగా ఉంటుంది. దానివల్ల వాళ్ళ చికాకు, కోపము, తలనొప్పి రావడము, వామిటింగ్స్ రావడము ఇలాంటివన్నీ జరిగి వాళ్ళకి చికాకు వచ్చేస్తుంది. కాబట్టి ఆ సిచ్యువేషన్ అనేది లేడీస్కి అలా ఉంటుంది. అంతేగాని అదేమన్నా వేరే విధమైనటువంటి అనారోగ్యం అట్లా ఏం కాదు. ఓకే. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఆడవాళ్ళు కానీ జెంట్స్ కానీ ఈ స్ట్రెస్లోంచో లేకపోతే దాని నుంచి బయటికి రావాలంటే వాట్ దే కెన్ డూ, ఏం చెప్పాలి? మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి ఎవరైనా సరే. ఆలోచన విధానం సరే. ఇప్పుడు ఏదైనా యాక్సెప్ట్ చేస్తూ పోవాలమ్మా. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు అంతా లైఫ్ స్టైల్ మారిపోయింది. మళ్ళీ నేను మొత్తం వెనక్కి వెళ్ళి చెప్పాలి. ఎలా ఉంటుందంటే చెమిటివాడి ముందు శంఖం వదినట్టు ఉంటుంది. ఇది అనేక సార్లు నేను చెప్పాను. ఏ ఏజ్కి అది చేస్తూ పోతూ ఉండాలి. అయితే మా గోల్ వద్దా అంటారు. సరే గోల్ కావాలి అన్నప్పుడు ఒకటి కావాలన్నప్పుడు ఒకటి వదులుకోవాలి. ఒక లాభం జరగాలంటే ఒక నష్టం జరగాలి. అంటే ఒక రాజ్యం గెలవాలంటే ఒక రాజ్యం ఓడిపోవాలి. కాబట్టి అది చాయిస్ ఈజ్ యువర్స్. కానీ పెద్దలు ఆనాటి నుంచి ఈనాటి ఆ రోజుల్లో వాళ్ళకి గోల్స్ లేవా? మీరు త్వరగా అన్ని ముందుకి జరుపుకొని మీరు ఫాస్ట్గా లైఫ్లో తెలివిగా ముందుకు వెళ్తూ ఉంటే అన్ని గోల్స్ రీచ్ అవ్వగలుగుతారు. ఒక 25-27 ఇయర్స్ వరకు మీరు బోల్డ్ టైం చదువైన తర్వాత 5-6 సంవత్సరాల్లో మీరు గోల్ రీచ్ అవ్వడానికి చాలా లాంగ్ పీరియడ్ అది. మీరు సరైన ఎఫర్ట్ పెట్టాలి, సరిగ్గా కష్టపడాలి. అది గోల్కి ఏం కావాలో సరి అయిన మార్గాలను ఎంచుకోవాలి. గోల్ అనేది ఒకటి సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న దాని ప్రకారం మీరు స్టెప్ వైజ్గా వెళ్తూ ఉండాలి. ఇవేవి మానేసి 30-40 ఏళ్ళు వచ్చిన మా గోల్ అంటే అది రాంగ్ వే. ఓకే. కాబట్టి ఒక 25-27 ఇయర్స్ మధ్యలో మీ గోల్ రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. మరీ పెద్ద ర్యాంక్స్ కొట్టాలంటే ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. కొంచెం టైం కావాలంటే తీసుకోండి. ఆ టైంలో కనుక మీరు అన్నీ అలా దాని వెనకాల అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. లేట్ అవ్వకుండా చక్కగా సక్రమంగా పెళ్లి చేసుకోవడము. ఒక ల్యాప్టాప్ మీద ఉద్యోగం చేయాలన్నా దాన్ని ఎలా వాడాలి, మనం దానికి ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి. అదే పని 24 గంటలు కూర్చుని అక్కడే తింటూ అక్కడే ఉద్యోగం చేస్తూ అక్కడే అన్ని అందింపించుకోవడం, అన్ని గ్లాసులు నీళ్ళు తీసుకురా, పాలు తీసుకురా, కదలకుండా ఉంటే ఒబేస్ అవుతారు. ఈ సిస్టమ్ అనేది వర్క్ చేయదు. కొంతమంది నాకు తెలిసిన అబ్బాయి 23 సంవత్సరాల అబ్బాయి పెరాలసిస్ వచ్చింది. అబ్బాయికి వెన్నుపూస పడిపోయింది. బెడ్ అబ్బాయి 1 ఇయర్ బెడ్లో ఉన్న తర్వాత బాగా హైలీ ట్రీట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం లేచి అడుగులు వేస్తున్నాడు. ఎంతలా ఉంటాడో తెలుసా? 100 కేజీలు తక్కువ ఉండడు. హైట్ చూస్తే 5 అడుగులు ఉంటాడు. 5'2". 23 ఏళ్ళు అంతే. బాబా. మరి ఎందుకు అలా చేశాడు అంటే మా అబ్బాయి కష్టపడిపోతున్నాడు అని చెప్పి వాళ్ళమ్మ అందించడం అన్ని. నేను మంచి అబ్బాయి, మంచి ఇంటెలిజెంట్, మంచి అన్నీ కూడా. కానీ తనకి తాను తెలుసుకోవాలి. ప్రతి మనిషి ఒకళ్ళు ఎంతసేపు చెప్తారు? చెప్పరు కదా. తెలుసుకుని మనం ఫాలో అవ్వాలి. చదువుకున్న వాళ్ళకి అన్నీ తెలుస్తాయి అని అంటారు. మరి ఏం తెలుస్తున్నాయి అంటే తెలుసుకోవడానికి ప్రయత్నించి తెలుసుకోవాలి. ఊరికి వచ్చి నన్ను తెలుసుకో అని అనవు. కాబట్టి మనం ఎంత ఆహారం తినాలి, ఎలా తిరగాలి, ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, ఏ పొజిషన్లో కూర్చోవాలి అనేది అన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుంటే అన్ని సిస్టమ్స్ బాగుంటాయి, బాడీ బాగుంటుంది. లావ్ అవ్వకుండా కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోవడం, కొంచెం ఆటలాడుకోవడం, వీలైతే ఇష్టం ఉంటే జిమ్ చేసుకోవడం, ఏ ఫుడ్ ఎంత తినాలో అంతే తినటం, ఎప్పుడు తినాలో అప్పుడే తినటం, ఎన్నిసార్లు తినాలో అన్నిసార్లు తినడం లాంటివి చేస్తూ ఉంటే 50% అన్నీ బాగుంటాయి. తర్వాత
ఏ టైంకి ఏం చేయాలో అది చేస్తే కూడా ఇంకా మిగతా 50% రిజల్ట్ మనం రీచ్ అయిన వాళ్ళం అవుతాం, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఏ విషయం తీసుకున్నా ఏంటి. సో ఈ మోనోపాజ్ లేదు, ఏమీ లేదు, మన ఆలోచన బట్టి అది ఇంటర్నల్గా ఉంటుంది. అది మరి ఇప్పుడు చిన్న వయసులో స్టార్ట్ అవుతుంది కాబట్టి అందులో నుంచి బయటపడటానికి నేను మార్గాలు చెప్పాను. కాస్త అన్నీ కూడా ముందుకి జరుపుకోండి, చక్కగా త్వరగా చేసుకోండి, తర్వాత మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి. అందులో నుంచి మీరు ఒక 50 ఇయర్స్ వచ్చాక 45 దాటాక మీరు ఆ ఫేజ్ని ఫేస్ చేయడానికి సరిపోతుంది ఆ టైంకి. అది ఇప్పటి నుంచే బాధపడకుండా నేను రెమెడీ చెప్పాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.